వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. తెలంగాణ ఎప్సెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అన్నిటి కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది. ఆన్లైన్ మోడ్లో ఉంటుంది ఎగ్జామ్. అప్లికేషన్లు ఈ రోజు నుంచి 19/2/2026 నుంచి 4/4/2026 వరకు లేట్ ఫీజు లేకుండా ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళకైతే ఎగ్జామ్ 4/5/2026 ఈ టైంలో ఉంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి 9/5/2026. మరి ఫీజు ఎంత అంటే 500 అందరికీ, ఎస్సీ ఎస్టీ పిహెచ్ఈ వాళ్ళకి, తర్వాత ఏపీ వాళ్ళకు కూడా 900 మిగతా అందరికీ, ఏపీ వాళ్ళకు కూడా. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు డీటెయిల్ నోటిఫికేషన్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కోసం దీంట్లోనే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. website.tgche.ac.inలో మనం అప్లై చేసుకోవాలి. టీజీ ఆన్లైన్ దీంట్లో మనం ఫీజు కట్టాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డుతోటైనా, డెబిట్ కార్డుతోటైనా. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. వెబ్సైట్ అభ్యర్థులు పారా హుషార్. జోన్ ఎంపిక కీలకం. ఒకసారి ఎంచుకున్న జోన్ను మార్చడం కుదరదు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అన్నిటిని తిరస్కరిస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడో జోన్లు వేస్తారు కాబట్టి పిల్లలకి ప్రాబ్లం అయిపోయింది. అమ్మాయిలకు మాత్రం దగ్గరలో ఉన్న సెంటర్లోనే సెంటర్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ జోన్లు ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్గా హైదరాబాద్ 1 హౌషాపూర్, యాబిడ్స్, బోడుప్పల్, చర్లపల్లి, గట్కేసర్, కీసర, కొరెమల, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్, ఉప్పల్ డిపో ఉంది. హైదరాబాద్ 2 దుండిగల్, మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్. హైదరాబాద్ 3 హయత్ నగర్, నాగోల్, ఇబ్రాహీంపట్నం, కర్మాన్ఘట్, ఎల్బీ నగర్, నాదర్గోల్, రామోజీ ఫిలిం సిటీ, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్. హైదరాబాద్ 4 హిమాయత్ సాగర్, మొయినాబాద్, గండిపేట, హఫీస్పేట, బాచ్పల్లి, కుకట్పల్లి. హైదరాబాద్ సెంటర్లు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి జోన్ను సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ చేయలేము, విషయాన్ని గమనించగలరు. ఈసారి ఎగ్జామ్ పూర్తి కాగానే స్క్రీన్పై మార్కులు వస్తాయి. గత 2 ఏళ్ల సర్వేల ఆధారంగా ర్యాంకుల జాబితా కూడా వస్తుంది. మొబైల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మనం తప్పు చేసినాము అని వాళ్ళకు అనిపిస్తే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తారు. రిజర్వేషన్లు చేంజ్ అయినాయి కాబట్టి కొత్త రిజర్వేషన్ బేస్ చేసుకొని కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ మనం అప్లోడ్ చేస్తే మనకి దానికి అనుగుణంగా మనకు రిజర్వేషన్ వస్తుంది. ఎస్సీ వాళ్ళకైతే ఈసారి ఎగ్జామ్ పూర్తి కాగానే స్క్రీన్పై మార్కులు కనిపిస్తాయి కాబట్టి ఒక టెన్షన్ ఉండదు అనమాట. టెన్షన్ ఉండకపోవడంతో పిల్లలు ఓకే ఇంత ర్యాంక్ వస్తుంది అని ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇంకోటి బీఎస్సీ నర్సింగ్ చేయాలన్న తెలంగాణలో ఖచ్చితంగా వెబ్సైట్ రాయాల్సిందే. క్వాలిఫై అయితేనే మనకు ఎలిజిబుల్ ఉంటుంది.